ఓకే, క్వశ్చన్ చూసుకుంటే an alphabet T made up of two similar thin metal plates of each length L and width A is placed on a horizontal surface as shown in the figure. ఓకే, ఏమన్నాడంటే మనకి రెండు మెటల్ ప్లేట్లు ఉన్నాయంట. ఆ మెటల్ ప్లేట్ని అంటే సిమిలర్ మెటల్ ప్లేట్స్ అంట, లెంత్ ఎల్ విడ్త్ ఏ అంట. సో వాటిని టీ షేప్లో పెట్టాడంట, ఇలాగా ఫ్రమ్ ద హారిజాంటల్ సర్ఫేస్ నుంచి టీ షేప్లో పెట్టాడంట. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే ఇఫ్ ద ఆల్ఫాబెట్ ఈస్ వెర్టికలీ ఇన్వర్టెడ్ ద షిఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద హారిజాంటల్ సర్ఫేసెస్. ఓకే, ఈ టీ షేప్ని మళ్ళీ ఇన్వర్ట్ చేసాడంట, అంటే తల కిందలుగా పెట్టాడంట. అంటే ఇది ఈ ప్లేట్ కిందకి పెట్టి సెకండ్ ప్లేట్ ఏమో ఇలాగ పైకి పెట్టాడంట. సో మనకి ఇక్కడ షిఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఫ్రమ్ ద హారిజాంటల్ సర్ఫేస్ అని అడిగాడు. అంటే వైసీఎం యొక్క షిఫ్ట్ ఎంత అని అడిగాడు. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ కేసు, ఈ సెకండ్ కేసు అనుకుంటే, ఈ ఫస్ట్ కేసులో చూస్తే మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనేది మనకి హెవియర్ మాస్కి దగ్గరగా ఉంటుంది. సో మనకి హెవియర్ మాస్ ఎక్కడ ఉంది, మనకి ఈ పైన ఉంది. సో కింద ఏమో తక్కువ ఉంది, హెవియర్ మాస్ ఏమో పైన ఉంది. సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ దీనికి దగ్గరలో ఉంటుంది. సో ఇది C1 అనుకుంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు సెకండ్ కేసులో ఏమవుతుంది, ఇక్కడ హెవియర్ మాస్ ఏమో మనకి కింద ఉంది, లైటర్ మాస్ ఏమో పైన ఉంది. సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, దీనికి ఇక్కడ దీనికి దగ్గరగా ఉంటుంది C2. సో ఏమంటున్నాడంటే ద షిఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఇస్ సెంటర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ ద హారిజాంటల్ సర్ఫేసెస్. ఓకే, ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది కదా. సో ఇలా ఉంటే ఈ రెండింటి మధ్య ఉన్న షిఫ్ట్ ఎంత అని అడుగుతుంది. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇన్ వై డైరెక్షన్ అడుగుతుంది, ఎక్స్ డైరెక్షన్ కాదు. అంటే వై షిఫ్ట్ అని అడుగుతున్నాడు. మనకి వై షిఫ్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వై షిఫ్ట్ ఎలాగా అంటే మనకి ఇక్కడ ఏమంటారు మన క్వశ్చన్లో మాస్ ఆఫ్ హారిజాంటల్ సర్ఫేస్ ఫ్రమ్ ద మాస్ ఆఫ్ హారిజాంటల్ సర్ఫేస్ అన్నాడు. సో మనకి హారిజాంటల్ సర్ఫేస్ మనకి ఎక్స్ యాక్సిస్ అవుద్ది కదా. సో ఫ్రమ్ ద మాస్ ఆఫ్ హారిజాంటల్ సర్ఫేస్ అంటే ఇక్కడ నుంచి పైకి. సో పైకి ఏముంటుంది, మనకి వై డైరెక్షన్ ఉంటుంది కాబట్టి మనకి వై షిఫ్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇది వై షిఫ్ట్ అవుద్ది. ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని వై షిఫ్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు దాన్ని ఎలా కనిపెట్టాలంటే ఫస్ట్ మనం ఈ C1 C2 కనిపెట్టాలి. C1 C2 కనిపెట్టాలంటే నేను యాక్సిస్ తీసుకుంటున్నాను. ఇలా యాక్సిస్ తీసుకుంటే మనకి సో మనం ఓన్లీ వై కోఆర్డినేట్స్ కనబడతాం, ఎక్స్ కోఆర్డినేట్స్తో పని లేదు. ఎందుకంటే మనకి ద షిఫ్ట్ ఇన్ అంటే వై షిఫ్ట్ ఒకటి అడిగాడు, మనకి ఎక్స్ షిఫ్ట్ అడగలేదు. సో మనకి వై షిఫ్ట్ కనబెట్టడానికి సో మనకి ఫస్ట్ ప్లేట్ లెంత్ ఎంత, మనకి ఫస్ట్ ప్లేట్ లెంత్ అంటే పైకి ఎంత ఉంది, మనకి ఎల్ ఉంది. సో ఎల్ ఉంటే మనకి సో దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ ఎంత అవుద్ది, వైసీఎం ఇక్కడ L/2 అవుద్ది. సో మనకి అదే అవుద్ది. సో నేను ఎక్స్ అని అనుకుంటున్నాను. సో వై కోఆర్డినేట్ ఎంత వచ్చింది, L/2 వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మనకి L/2. సో బాగానే ఉంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇది L/2 అవుద్ది, ఇక్కడ మనకి L అవుద్ది. సో మళ్ళీ సెకండ్ బ్లాక్ దగ్గరికి వస్తే మనకి ఏమైంది, మనకి హైట్ ఎంత వస్తుంది, ఇక్కడ విడ్త్ ఎంత ఇచ్చాడు, మనకి టోటల్ విడ్త్ మనకి A అని ఇచ్చాడు కదా. సో దానికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, A/2 దగ్గర ఉంటుంది. సో మనకి A/2 ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది ఏమవుతుంది, మనకి ఇక్కడ L+A/2 అవుద్ది. ఇది L+A అవుద్ది. సో మనకి L+A/2 కూడా దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. సో నేను ఎక్స్ అని అనుకుంటున్నాను, L+A/2 కూడా దీని సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సో ఫైనల్గా మనకి దీనికి సెంటర్ ఆఫ్ మాస్ కనిపెట్టచ్చు కదా. ఇప్పుడు మనం ఎలా అంటే మనకి YCM ఈజ్ ఈక్వల్స్ టు Y1CM ఈజ్ ఈక్వల్స్ టు C1 అనుకున్నాం కదా, దీని సెంటర్ ఆఫ్ మాస్ దట్ ఈక్వల్స్ టు ఎంత M1Y1 + M2Y2 M1 + M2 కదా. సో మనకి మాసెస్ ఈక్వల్ కాబట్టి M1 అనుకుందాం, మాస్ ఈజ్ ఈక్వల్స్ టు M1 అనుకుందాం. సో M1 అనుకుంటే M × Y1 అంత మనకి ఇది Y1 అవుద్ది. Y1 ఈజ్ ఈక్వల్స్ టు L/2 + M × Y2 అంత ఇది Y2 అవుద్ది. సో Y2 ఎంత L+A/2 M + M 2M. సో M క్యాన్సిల్ అవుతే మనకి ఏమొచ్చింది, మనకి L/2 + L + A/2 వచ్చింది. సో మనకి దట్ ఈక్వల్స్ టు 2ని ఎల్సిఎం చేస్తే మనకి L + 2L/A/4 అవుద్ది. సో మనకి C1 ఈజ్ ఈక్వల్స్ టు 3L + A/4 వచ్చింది. సో దేర్ఫోర్ మనకి C1 వచ్చింది. ఇప్పుడు C2 కనబడదాం. C2 కనిపెట్టాలంటే దీన్ని మళ్ళీ కొత్తగా మళ్ళీ యాక్సిస్ తీసుకుంటే మనకి సో ఇది ఎంత హైట్ ఉంది, మనకి ఇది మనకి A అనే హైట్ ఉంది. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి A కదా, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా A/2 కాడ ఉంటుంది. సో మనకి ఈ పాయింట్ ఇది A/2 అయితే ఇది A అవుద్ది.
సో మనకి సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ ఏమంటే ఎక్స్ అనుకుంటే a/2 వద్ది. సో సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. అలాగే దీనికి ఎక్కడ ఉంటుంది పై బ్లాక్కి మనకి సెంటర్ ఆఫ్ మాస్, ఇదంతా ఎల్ కదా, ఇది లెంత్ ఎల్. సో దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, కరెక్ట్గా l/2 కూడా ఉంటుంది. సో l/2 అంటే ఇక్కడ కోఆర్డినేట్స్ ఏం తీసుకోవాలి, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది కదా. సో l/2 ప్లస్ కింద ఏ ఉంటుంది కదా, ప్లస్ ఏ. సో ఇది ఏమవుతుంది మనకి l+a అవుతుంది. సో నేను x అని అనుకుంటే మనకి y కోఆర్డినేట్ వస్తుంది మనకి l/2 ప్లస్ ఏ వస్తుంది. సో మనకి y2cm కనిపెట్టచ్చు. y2cm ఈజ్ ఈక్వల్స్ టు c2 దట్ ఈక్వల్స్ టు m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. సో మనకి దట్ ఈక్వల్స్ టు m1 అంటే మాసెస్ ఈక్వలే కాబట్టి మనకి ఇక్కడ m ఇంటూ y1 అంతే, ఇది y1 అవుద్ది. సో y1 ఇంటూ a/2 ప్లస్ m2 y2 అంతా ఇది y2 అవుద్ది. సో మనకి l/2 ప్లస్ a అవుద్ది బై 2m. m క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది, మనకి a/2 ప్లస్ l/2 ప్లస్ a/2. సో ఇక్కడ 2ను ఎల్సిఎం చేస్తే మనకి a ప్లస్ l ప్లస్ 2a/4 వస్తుంది. సో మనకి c2 ఎంత వచ్చింది, మనకి 3a ప్లస్ l/4. సో మనకి c2 వచ్చింది, c1 వచ్చింది. మనం ఇందాక అనుకున్నాం, ఏమని అనుకున్నాం మనం, ఇది c1 కదా. ఇప్పుడు మనం అనుకున్నాం ఈ c1ని ఇలా వేసుకుంటే, సో ఇది c1, దీన్ని ఇలా పెట్టుకుంటే ఈ c2. సో ఇప్పుడు c1 వై షిఫ్ట్ ఏమవుద్ది అంటే ఇక్కడ వై షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి c1 మైనస్ c2 అవుద్ది. అది ఎందుకు అవుద్ది అంటే మనకి c1 ఏమైంది, మనకి ఇక్కడ c1 అంటే ఇదంతా కదా, c1 అంటే ఇదంతా. సో c1 నుంచి ఇది తీసేస్తే c2 తీసేస్తే మనకి ఈ వై షిఫ్ట్ వస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఇక్కడ ఈ టోటల్ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకి ఈ వై షిఫ్ట్ వస్తుంది. సో కాబట్టి మనకి c1 మైనస్ c2 చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో మనకి వై షిఫ్ట్ ఏమవుతుంది, మనకి ఇక్కడ వై షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు c1 మైనస్ c2. సో c1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3l ప్లస్ a/4. సో 3l ప్లస్ a/4 మైనస్ c2 ఎంత వచ్చింది మనకి ఇక్కడ c2 మనకి 3a ప్లస్ l/4. సో మైనస్ 3a ప్లస్ l/4. సో మనం దీన్ని మైనస్ చేస్తే 3l ప్లస్ a మైనస్ 3a మైనస్ l/4. సో మనకి దేర్ఫోర్ మనకి ఏమొస్తుంది 2l మైనస్ 2a/4 వచ్చింది. సో ఈ 2ని కామన్ చేస్తే మనకి ఈ 2 టైమ్స్ పోద్ది. సో దేర్ఫోర్ మనకి వై షిఫ్ట్ ఎంత వచ్చిందంటే ఈక్వల్స్ టు l మైనస్ a/2 వచ్చింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.